అల్లరి దెయ్యాలం, మేము అల్లరి దెయ్యాలం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరి చివర ఒక చిన్న ఇల్లు ఉండేది. ఆ ఇంటిలో ఒక అవ్వ నివసిస్తూ ఉండేది. ఆ అవ్వ పేరు గంగమ్మ. ఆ అవ్వ ఎప్పుడు దిగులు పడుతూ ఉండేది, ఎందుకంటే ఆ అవ్వకి గూని ఉంది. అలా ఒకరోజు అవ్వ నడిచి వెళుతూ ఉండగా, అవా ఎక్కడికి వెళ్తున్నావు? అలా బియ్యం తెచ్చుకోవడానికి పోతున్నా నాయనా. పోవచ్చులే, ఇలా రా. ఏంటి, త్వరగా చెప్పండి నాయనా, నేను ఇంటికి వెళ్ళి అన్నం వండుకోవాలి. అవా అన్నం వండుకుంటావు సరే, నువ్వు ఈ జన్మలో చేయలేనిదే ఒకటి ఉంది, చెప్పమంటావా? ఏంటి నాయనా, చెప్పు. నవా ఎప్పటికీ నిటారుగా నిలబడి ఆకాశాన్ని చూడలేవు. అవును, ఈ జన్మలో చూడలేవు. గూనవ్వ, ఇంక పో. భగవంతుడా, వీళ్ళని క్షమించు. ఈ జన్మలో ఎంతమంది చేత ఎగతాళి చేయించుకోవాలి. వచ్చే జన్మలో అయినా నాకు మంచి రూపం ప్రసాదించు భగవంతుడా అని అవ్వ బాధపడుతూ ఉండేది. అవ్వ అలా ఉన్నప్పటికీ కూడా చీపురు కట్టలు తయారు చేసి ఆ పక్కనే ఉన్న టౌన్కి వెళ్ళి అమ్ముకుని వాటి నుండి వచ్చే డబ్బులతో జీవనం సాగిస్తూ ఉండేది. ఈ అవ్వ వస్తే మన దగ్గర చీపుర్లు ఎవరో కొనడం లేదు, అందరూ అవ్వ దగ్గరే కొంటున్నారు. అవునరా, పోనీలేని ముసలిదే అని కూర్చొనిస్తే మనకే ఎసరు పెడుతుంది. రేపటి నుండి ఈ ముసలిదాన్ని రానివ్వకూడదు. ఏ గుణవా, రేపటి నుండి ఇక్కడికి చీపుర్లు అమ్మడానికి వస్తే ఈ చీపురు కట్టలతో పాటు నువ్వు పైకి వెళ్ళిపోతావు. జాగ్రత్త, గుర్తుపెట్టుకో, పైకి పంపించేస్తాం. ఇంకా చేసేదేమీ లేక అవ్వ ఆ మార్కెట్కి వెళ్ళడం మానేసింది. ఈ చీపురు కట్టెలు అమ్ముకుంటేనే నాకు కడుపు నిండేది. ఇంకేం చేద్దాం, దూరమైనా సరే ఆ పక్క ఊరికైనా వెళ్ళి అమ్ముకుని వద్దాం. నేను నడవడమే కష్టమైతే ఇంకా ఎక్కువ దూరం నడవాలి. భగవంతుడికి కరుణ లేదు నా పైన, ఏం చేద్దాం అని పక్క ఊరికి చీపురు కట్టెలు అమ్మడానికి బయలుదేరింది. అలా వెళ్ళి ఆ చీపురు కట్టెలన్నీ అమ్ముకుని తిరిగి వచ్చేసరికి ఆ అడవిలో చీకటి పడి దారి తప్పింది. అమ్మో, నేను దారి తప్పాను. ఈ చీకట్లో ఇంక నేను నడవలేను. నాకు ఓపిక కూడా లేదు. ఎటు పోవాలో అర్థం కావటం లేదు. ఏదో ఒక చెట్టు కింద ఈ రాత్రికి తలదాచుకుని ఉదయాన్నే ఇంటికి వెళదాం అని ఒక చెట్టు కిందకి వెళ్ళింది. అబ్బా, అలసిపోయాను, నిద్ర వచ్చేస్తుంది, నిద్రపోదాం అని అవ్వ పడుకుని నిద్రపోయింది. అలా నిద్రపోగానే ఆ చెట్టుపైన 3 దెయ్యాలు ఆ చెట్టుపై నుండి బయటికి వచ్చాయి. అల్లరి దెయ్యాలం, మేము అల్లరి దెయ్యాలం. అల్లరి దెయ్యాలం, మేము అల్లరి దెయ్యాలం. మేము పాటలు పాడతాం, మేము ఆటలు ఆడతాం. అల్లరి దెయ్యాలం, మేము అల్లరి దెయ్యాలం. మేము పాటలు పాడతాం, మేము ఆటలు ఆడతాం. అడవిలో ఒక చెట్టు ఉంది, చెట్టు పైన మేమున్నాము. అడవిలో ఒక చెట్టు ఉంది, చెట్టు పైన మేమున్నాము. అయ్యో, తర్వాత గుర్తుకు రావటం లేదే. నీకేమన్నా గుర్తుందా? లేదో లేదో, నాకు కూడా లేదు. ఈ పాటలు పాడే శబ్దానికి అవ్వకి మెలకువ వచ్చింది. ఎవరబ్బా ఈ రాత్రిలో ఇక్కడ పాటలు పాడుతున్నారు? అలా ఆ దెయ్యాలు పాట పాడడం చూసి అవ్వ కూడా, అబ్బో, ఈ దెయ్యాలు చక్కగా పాడుతున్నాయి, నేను కూడా పాడుతా.
అడవిలో ఒక చెట్టు ఉంది. చెట్టు పైన మీరున్నారు. మీ మనసులో ఏముంది? డింగి చెక్క డింగి చెక్క డింగి చెక్క డింగి చెక్క డింగి చెక్క డింగి చెక్క. ఎవరో పాట భలే పాడుతున్నారు, వెళ్ళి చూద్దాం రండి. అల్లరి దెయ్యాలం, మేం అల్లరి దెయ్యాలం. అవ్వా, ఎవరు నువ్వు? చాలా చక్కగా పాడుతున్నావు. నీ పాట మాకు చాలా బాగా నచ్చింది. మాకు గుర్తుకు రాని పాట నువ్వు పాడేశావు. అమ్మో దెయ్యాలారా, నన్ను ఏమీ చేయవద్దు. అవ్వా, భయపడకు, నిన్ను మేము ఏమీ చెయ్యం. ఇంత రాత్రప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నా కష్టాలు అన్నీ ఇన్ని కావు. నా గూని వల్ల అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. అవునా, ఉండు, మేము అల్లరి దెయ్యాలం, అల్లరి దెయ్యాలం. బూమ్ చెకలక బూమ్, బూమ్ చెకలక బూమ్ అని అవని పూర్తిగా మార్చేశాయి. అవరూపం పూర్తిగా మారిపోయింది. నా గూని పోయింది. నేను చక్కగా నిలబడుకుంటున్నాను. అమ్మో భలే సంతోషంగా ఉంది. మీరు చాలా మంచి దెయ్యాలు. మేము అల్లరి దెయ్యాలం, అల్లరి దెయ్యాలం. నిన్ను ఇప్పుడు ఎవ్వరూ ఎగతాళి చెయ్యరు. నువ్వు సంతోషంగా వెళ్ళు. సంతోషంగా బతకడానికి ఈ వజ్రాలు కూడా తీసుకొని పో. చాలా సంతోషం దెయ్యాలరా, మీకు ధన్యవాదాలు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను నేను. అలా ఉదయాన్నే ఇంటికి బయలుదేరిన అవ్వను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అవా, నువ్వు గోని గంగమ్మవేనా? గుర్తుపట్టలేకపోతున్నావు. పూర్తిగా మారిపోయావే. ఎలా మారిపోయావు? అప్పుడు అవ్వ అందరికీ ఆ జరిగిన విషయం మొత్తం చెప్పింది. అలా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఆ జరిగిన విషయం మొత్తం ఆ ఊరిలో పక్క ఊరిలో అందరికీ తెలిసిపోయింది. అలా కొద్ది రోజుల తర్వాత ఒక వ్యక్తి అవ్వ దగ్గరికి వచ్చి, ఏయ్ ముసలి, నీకేనా దెయ్యాలు గూని తగ్గించింది? అవును నాయనా, నాకే. త్వరగా ఎక్కడో చెప్పు, నేను వెళ్ళి నా పొట్ట తగ్గించుకొని వస్తా. ఏయ్ ముసలి, ఈ పొట్ట కోసం నీ దగ్గరికి రావాల్సి వచ్చింది. లేకపోతే ఈ ముసలిదాని దగ్గరకు నేను రావడం ఏంటి? సరేలే నాయనా, చెప్తాను, విను అని అవ్వ ఆ జరిగిన విషయాన్ని, ఆ చెట్టు ఎక్కడ ఉండేదో మొత్తం చెప్పింది. చాలేపో, భలే గొప్పగా చెప్పావు సోది, నేను వెళ్ళగలను గాని అని అడవిలోకి వెళ్ళి ఆ అవ్వ చెప్పిన చెట్టు కిందే కూర్చున్నాడు. రాత్రి అవగానే ఆ దెయ్యాలు పాట పాడడం మొదలుపెట్టాయి. దెయ్యాలు పాట మొదలుపెట్టాయి. అయినా నేను అదే పాట ఎందుకు పాడాలి? వేరే పాట పాడుతా. మా ఊళ్ళో ఒక అవ్వంది, దెయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో నేనున్నాలే పదమన్నాను. డింగ జగ డింగ జగ డింగ జగ డింగ జగ డింగ జగ డింగ జగ. మేము అల్లరి దెయ్యాలం, అల్లరి దెయ్యాలం. ఎవర్రా వీడు? పుడింగి భయం లేదని మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నాడు. అదండి, వాడి సంగతి చూద్దాం. ఎవర్రా నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మమ్మల్ని భయపెడుతున్నావు? రండి రండి, వచ్చారా? నా పొట్ట తగ్గిస్తే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతా. కానివ్వండి త్వరగా. ఏంటే, నీ పొట్ట తగ్గించాలా? ఉండు తగ్గిస్తా త్వరగా అని ఆ పొట్టని ఇంకా పెద్దగా చేశాయి. అమ్మా, నా పొట్ట ఇంకా పెద్దదైంది. ఇలా ఎందుకు చేశారు మీరు? అయ్యయ్యో, నా పొట్ట ఇంకా పెద్దదైందే. మేము అల్లరి దెయ్యాలం. నువ్వు అహంకారివి. నీకు ఇలానే జరగాలి. నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో, లేకపోతే నీ పొట్ట ఇంకా పెద్దది చేస్తాం. అల్లరి దెయ్యాలం, మేము అల్లరి దెయ్యాలం.
"ఆ, వద్దు వద్దు, వెళ్ళిపోతాను అని పరిగెట్టుకుంటూ ఆ అడవిలోంచి వెళ్ళిపోయాడు. అలా ఊరిలోకి వెళ్ళగానే ఊళ్ళో ఉన్న జనమంతా అతనిని చూసి, వీడికి సరైన శాస్తి జరిగింది, వీడికి ఇంకా పొట్ట పెద్దదైంది, నీ పొగరికి ఇలాగే కావాలరా నీకో అని అందరూ ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఈ కథ అంతరార్థం ఏంటంటే, మనం ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. కాబట్టి మంచితనాన్ని పంచుదాం, మంచినే తిరిగి పొందుదాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం